వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. జోగి రమేష్ ఏపీ రాజకీయాల్లో ఓ మాజీ ఎమ్మెల్యే లేదా మాజీ మంత్రి లేదా నాయకుడు అనే కంటే వివాదాస్పద వ్యక్తి అనే మాట ఆయనకు సరిగ్గా సరిపోతుందంటారు. రాజకీయాలను దగ్గరగా గమనించేవారు. నోటి దురుసుతో నిత్యం వార్తల్లో ఉంటారు ఆయన. జగన్ పార్టీ పెట్టిన సమయంలో కాంగ్రెస్ లో ఉన్న జోగి రమేష్ అప్పట్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానిపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వాదులు నిరసన కార్యక్రమాలు కూడా చేస్తూ వచ్చారు. ఇక 2014 నుంచి 2019 వరకు కాస్త జాగ్రత్తగా ప్రవర్తించిన జోగి 2019లో పెడన నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పటి సీఎం జగన్ ఆశీర్వాదం కోసం ఎన్నో సందర్భాల్లో నోరు జారారు జోగి. ఏకంగా ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లారు జోగి. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ సహా అందరి మీద తీవ్ర విమర్శలు చేశారు. దీనితో జగన్ ఆయనను మంత్రిని చేశారు. అప్పటి నుంచి వైసీపీ నేతలను కూడా ఆయన ఇబ్బంది పెడుతూ వచ్చారు. ఇక ఇప్పుడు నకిలీ మద్యం వ్యవహారంలో కీలక పాత్రతో వార్తల్లో నిలిచారు. ఏవన్గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావుకు 3 కోట్ల రూపాయలు ఇచ్చి నకిలీ మద్యం తయారు చేయించారు జోగి రమేష్ అనేది ప్రధాన ఆరోపణ. నకిలీ మద్యంలో జోగి రమేష్ కర్త కర్మ క్రియ అనే విషయం తాజా వాట్సాప్ చాటింగ్ తో బయటపడింది. దీనితో జోగి రమేష్ పై పోలీసులు దృష్టి పెట్టారు. ఆయన సన్నిహితులపై నిఘా పెట్టిన పోలీసులు జోగి రమేష్ కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఒకవేళ జోగి రమేష్ దోషిగా తేలితే జగన్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కల్తీ మద్యం తయారీ గురించి తన మనుషుల ద్వారా జోగి రమేష్ అధికారులకు తెలిసేలా చేశారనేది జనార్దన్ చేసిన ప్రధాన ఆరోపణ. టీడీపీ నేతలను చంద్రబాబు సస్పెండ్ చేయడంతో ఇబ్రహీంపట్నంలో కూడా రైడ్ జరిగేలా జోగి ప్లాన్ చేశారన్నారు. సాక్షి మీడియాను ముందే అక్కడ ఉంచారన్న జనార్దన్ రావు అనుకున్నట్లు జరిగిందని, ఆఫ్రికా నుంచి రావాల్సిన అవసరం లేదని తనతో జోగి చెప్పారన్నారు. అయితే తన తమ్ముడిని కూడా జోగి రమేష్ ఇరికించడంతో పాటు తనను పూర్తిగా మోసం చేశారని వీడియోలో తెలిపారు. జోగి రమేష్ తో తనకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉందని, జోగి రమేష్ గురించి బయటకు వచ్చి నిజం చెబుతున్నట్లు జనార్దన్ రావు వీడియోలో తెలిపారు. నిన్నటి వరకు కల్తీ మద్యంపై కూటమి సర్కార్ను టార్గెట్ చేసిన వైసీపీ నేతలు జనార్దన్ వీడియో, జోగి పేరుతో ఉన్న వాట్సాప్ చాటింగ్ తర్వాత కనీసం ఒక్కరు కూడా స్పందించలేదు. అటు టీడీపీ నేతలు కూడా అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. జోగి రమేష్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా జోగిపై ఆరోపణలు వచ్చినప్పుడు కనీసం చర్యలు తీసుకోలేదని, అందుకే ప్రభుత్వంపై ఇంత పెద్ద అపవాదు వేసేందుకు కూడా జోగి రమేష్ తెగించారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.